పూల మొక్కల్లో మొగ్గలు రాలిపోవడము అండ్ పండ్ల మొక్కల్లో వచ్చేసి పూత పిందె రాలిపోవడము జరుగుతూ ఉంటుందండి. ఇలా ఎందుకు జరుగుతుందంటే మనకి కాల్షియం లోపం వల్ల. నెక్స్ట్ మెయిన్ రీజన్ చెప్పాలి ఏంటంటే పురుగులండి. మనకి చెట్ల మీద మనకి కనిపించని పురుగులు ఉంటాయి. వీటి వల్ల మందార మొగ్గలైతే పండుబండి రాలిపోతూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి గులాబీ మొక్కల్లో అయితే అవి మాడిపోతూ ఉంటాయి. ఇవన్నీ పురుగులు, అవి మనకి కనిపించవండి. వాటన్నిటికీ మంచి ఫర్టిలైజరు. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. అది ఏ ఏ సమయంలో ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు ఇవ్వాలని ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు హారిక క్రియేటివ్ ఐడియాస్. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. మందారం మొగ్గలు రాలిపోతూ ఉంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఏంటి ప్రాబ్లమ్ అని ప్రతి ఒక్కరం ఆలోచిస్తూ ఉంటాము. ప్రాబ్లం ఏంటంటే మెయిన్ కాల్షియం తగ్గితే మొగ్గలు రాలిపోతూ ఉంటాయి పండుబండి. చూస్తున్నారు కదండి, నా మందారం మొక్క కొమ్మకి మొగ్గలు ఉన్నాయండి. ఇది ఎలా సాధ్యం అంటే నేను ప్రతిసారి ఏదో ఒకటి ఇస్తూ ఉంటానండి. ఈరోజు చూపించిన ఫర్టిలైజరు 15 డేస్కి ఒకసారి కంపల్సరీ ఇస్తూ ఉంటానండి. ఏమన్నా పురుగులు ఉన్నా సరే అవి అయితే చనిపోతాయి, మనకి కనిపించవండి. మెయిన్ రీజన్ వచ్చేసి కాల్షియం ప్రాబ్లము. సెకండ్ రీజన్ వచ్చేసి ఎండ తగలకపోవడము. థర్డ్ రీజన్ వచ్చేసి మనం వాటరింగ్ విషయం అండి. వాటరు ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం, ఇది అనేది మనం తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తూ ఉంటాము. వీటి వల్ల మొగ్గలు అనేది రాలేకపోతూ ఉంటాయి. నెక్స్ట్ మెయిన్ వచ్చేసి మనకి మొక్కలపైన, ఆకులపైన ఏమైనా పెస్ట్ ఉంటే మనము తీసేసుకోవచ్చండి. మన ఛానల్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి, వాటితో మనం ఎట్లయినా రిమూవ్ చేసేసుకోవచ్చు. అవి మట్టిలో ఉంటే మనం ఏం చెయ్యలేము, మనకి కనిపించవు కదా. కాబట్టి మట్టిలో ఉన్న పురుగుల్ని చంపడానికి కూడా మనకి ఈ ఫర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి కొత్తగా పెట్టుకుంటాం కదండి కొమ్మలు, వాటికైతే ఈ ఫర్టిలైజర్ ఇవ్వకండి. అన్ని రకాల మొక్కలకి ఇచ్చేయండి. మనకి పూల మొక్కలకి కానీ, పండ్ల మొక్కలకి కానీ, కాయగూరల మొక్కలకి, అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం కొమ్మలు నాటుకున్న వాటికైతే ఇవ్వకండి ఈ ఫర్టిలైజరు, ఎందుకంటే మనకు అప్పుడప్పుడే రూటింగ్ వస్తుంది కాబట్టి. చూస్తున్నారు కదండి, నేను నా గార్డెన్లో చాలా వరకు కొమ్మలతో పెంచినయే ఉంటాయి మొక్కలు. నేను రీసెంట్గా కొమ్మలు నాటుకున్నానండి. ఒక 2 months అయింది. వీటిని ఇంకా నేను రిపోర్టింగ్ చేసుకోలేదు. ఎక్కువగా నేను కొమ్మలు కలెక్ట్ చేసి ఇలా నాటుకుంటూ ఉంటానండి. 100% నాకు సక్సెస్ అయిపోతూ ఉంటాయి. ఫుల్ వీడియో ఒకసారి చేస్తాను, చూడండి మీరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్తగా మనం రిపోర్టింగ్ చేసుకుంటాం కదండి, నర్సరీ నుంచి తీసుకొచ్చిన మొక్కలు రిపోర్టింగ్ చేసుకుంటాం కదా, వాటికి కూడా ఇవ్వకండి. అన్నిటికీ ఇవ్వండి, మిగిలిన అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. చామంతులు, గులాబీలు, మందారాలు, మల్లెపూలు, ప్రతి ఒక్క మొక్కకి ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇది కూడా ఒక ముద్ద పువ్వు అండి. నేను తీసుకొచ్చి కొమ్మ నాటుకున్నాను, ఇంకా ఫ్లవరింగ్ అయితే రాలేదు. ఇప్పుడిప్పుడు చిగుర్లు వస్తూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పండ్ల మొక్కల్లో ఏమవుతుందంటే, పండ్ల మొక్కలు, కూరగాయ మొక్కల్లో కూడా ఏమవుతుందంటే పూత వస్తుంది, రాలిపోతుంది. లేకపోతే చిన్న చిన్న పిందెలు వచ్చేసి అవి కూడా రాలిపోవడం జరుగుతూ ఉంటాయండి. మనకి కాయలుగా వస్తున్నాయి అనుకునే టైంకి ఆ పూత పిందె అనేది రాలిపోతుంది. అది కూడా సేమేనండి. కాల్షియం ప్రాబ్లం ఉన్నా సరే, వాటికి సరిగ్గా న్యూట్రియంట్స్ అనేది అందకపోయినా సరే పూత పిందె అనేది రాలిపోతూ ఉంటుందండి. నా చామంతి మొక్క చూస్తున్నారు కదండి, నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను చామంతి మొక్కకి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేసి. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చామంతి మొక్కలు ఇప్పుడు బాగా పెంచుకుంటారు కదా, ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. నెక్స్ట్ వచ్చేయండి ఫర్టిలైజర్ చూసేద్దాము. ఈ ఫర్టిలైజర్ ఏంటి అంటే మనకి పెరుగు అండి. బాగా పులిసిపోయిన పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగుని నేను ఒక 3 days ఫర్మెంట్ చేసుకున్నాను. మీరు పెరుగుని ఫర్మెంట్ చేసే కంటే కూడా పెరుగుని మజ్జిగలా ఫర్మెంట్ చేయండి. ఎందుకంటే పెరుగుని మనం అలాగే పెట్టామంటే పైన ఒక లేయర్, ఒక పసుపు కలర్ లాగా ఒక లేయర్ వస్తుంది. కాబట్టి మజ్జిగలా చేసి ఫర్మెంట్ చేశారంటే మాత్రం మనకు అట్లాంటి ప్రాబ్లం ఉండదు. పెరుగు వచ్చేసి ఏ పెరుగైనా తీసుకోవచ్చండి. ప్యాకెట్ పెరుగు కానీ, ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు కానీ, మనం బయట నుంచి తెచ్చుకున్న పెరుగు కానీ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇంట్లో చేసుకున్న పెరుగే తీసుకొని నేను మజ్జిగలా చేసుకొని ఈ కంటైనర్లో పెట్టేసుకొని ఒక 3 days అయిందండి. మార్నింగ్ ఈవినింగ్ కిందకి పైకి కదుపుతూ ఉన్నాను అనమాట. వాటిని బాగా కదుపుతూ ఉన్నాను 3 days వరకు. 3 days తర్వాత మనకి మంచిగా ఫర్మెంట్ అయిపోయింది. ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి ఎటువంటి పురుగులున్నా సరే వెళ్ళిపోతుందండి. మనకి ప్రాబ్లం అనేది ఉండదు మన మొక్కలకి. నెక్స్ట్ కాల్షియం కూడా చాలా బాగా అందుతుంది. వీటిలో వచ్చేసి పసుపు అండి. పసుపు మంచి యాంటీబయాటిక్గా మనకు ఉపయోగపడుతుంది. మీరు వారానికి ఒకసారి ఒక కుండీలో కొంచెం చల్లండి, ఒక 1/2 teaspoon ఇట్లా చల్లుతూ ఉండండి. చీమలు అట్లా రాకుండా కూడా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి 1 teaspoon ఇది వంట సోడా అండి. మనము వంటలో వాడుకుంటాం కదా, వంట సోడా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నిమ్మకాయ అండి. నిమ్మకాయని కొన్ని డ్రాప్సే, ఎక్కువ కూడా అవసరం లేదు.
కొంచెము కొన్ని డ్రాప్స్ కోసం ఒక నిమ్మకాయ, ఇవన్నీ మనం ఇవ్వడం వలన మనకి కాల్షియం అనేది అందుతుంది. ఈ కాల్షియం అందడం వలన మొగ్గలు రాలే సమస్య కూడా తగ్గుతుంది. వీటిని స్ప్రే చేయాలండి, మెయిన్ మొక్కకి స్ప్రే చేయాలి. అదేవిధంగా కుండీలో కూడా ఇవ్వాలన్నమాట. ఇది ఏ సమయంలో చేయాలి అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయండి, ఎండ టైంలో మాత్రం చేయకండి. బాగా ఫర్మెంట్ అయిన మజ్జిగ అండి ఇది. మజ్జిగలో వచ్చేసి నాకైతే బాగా వెన్న వస్తుంది. మనకి ప్యాకెట్ పెరుగు అయితే అలా వెన్న రాదు కదా. నేను ఈ వెన్నను మొత్తం తీసేసుకుంటున్నాను. నేను రెగ్యులర్గా ఇంట్లోనే తోడు పెట్టుకుంటూ ఉంటాను పెరుగు. దీనివల్ల వెన్న ఇది బాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. వెన్నను తీసేసుకోవాలండి. ఇది క్వాంటిటీ వచ్చేసి ఒక 1/2 లీటర్ ఉంటుందండి. 1/2 లీటర్కి నేను క్వాంటిటీ చెప్తున్నాను. మీ దగ్గర ఎక్కువ మొక్కలు ఉంటే ఎక్కువ తీసేసుకోండి. ఇప్పుడు 1/2 లీటర్ క్వాంటిటీ చెప్పా కదా, మీరు దాన్ని బట్టి తీసేసుకోండి. 1/2 లీటర్ మజ్జిగకి ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నానండి. ఈ పసుపుని మనం రెగ్యులర్గా కుండీలో కూడా ఇవ్వచ్చండి. మనము పౌడర్గా చల్లొచ్చు, లేకపోతే వాటర్లో కలిపి కూడా మిక్స్ చేసి మనం ఇస్తూ ఉండడం వల్ల పురుగులు కూడా తొందరగా మనకి గార్డెన్లోకి అటాక్ కావన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్ మాత్రమే బేకింగ్ సోడా అండి. మనకి వంట సోడా అంటారు కదా, వంట సోడా ఇవ్వడం వల్ల అవి పురుగులకి బాగా ఇరిటేషన్ వస్తుందండి వంట సోడా వల్ల, కాబట్టి వెంటనే చనిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి కొన్ని డ్రాప్స్ నిమ్మకాయ అండి. నిమ్మకాయ మాత్రం ఎక్కువ వాడకండి. నేను ఒక 10 to 15 డ్రాప్స్ మాత్రమే ఇస్తున్నాను అనమాట. మీరు 1 లీటర్ క్వాంటిటీ తీసుకుంటే 1 లీటర్ మజ్జిగ తీసుకున్నారంటే ఒక ఫుల్ టీ స్పూన్ వచ్చేసి పసుపు, ఒక ఫుల్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా, ఒక 20 to 25 డ్రాప్స్ మాత్రమే నిమ్మకాయ తీసుకోండి, సరిపోతుంది. ఎక్కువ మాత్రం తీసుకోకండి. వీటిని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనము ప్రిపేర్ చేసిన వెంటనే ఇవ్వచ్చు. మనం ఎప్పుడు ప్రిపేర్ చేస్తామో అప్పుడే ఇచ్చేయచ్చు అనమాట. ఇది ఫర్మెంట్ చేయొద్దు. ఫర్మెంట్ చేస్తే ఈ ఘాట్ అనేది ఉండదండి. మనకి ఇచ్చినా కూడా ఎటువంటి యూజ్ ఉండదు. ఇస్తే మార్నింగ్ ఇచ్చేసేయండి. మార్నింగ్ 7 లోపు మొక్కల మీద చల్లేసేయండి. లేదు అంటే ఈవినింగ్ టైంలో చేసేయండి. నెక్స్ట్ వచ్చేసి మీగడ మాత్రం నాకు చాలా ఎక్కువ వస్తుందండి వెన్న. ఈ వెన్నను మొత్తం తీసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను స్ప్రే చేసుకుంటున్నాను కదా, స్ప్రేయర్కి ఏమన్నా అడ్డుపడుతుంది అని చెప్పి వచ్చిన వెన్నను మొత్తం నేను తీసేసుకుంటూ ఉన్నాను. ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో ఇవ్వండి. ఎందుకు అంటే ఎక్కువ ఈవినింగ్ టైంలోనే మనకి పురుగులు అనేది యాక్టివ్ అయిపోతాయి. కాబట్టి మనం ఈవినింగ్ టైంలోనే స్ప్రే చేయండి. కుండీలలో ఇవ్వాలి అనుకుంటే మాత్రం మార్నింగ్ టైం అన్నా ఇవ్వచ్చండి. కంపల్సరీగా 15 డేస్కి ఒక్కసారి మాత్రం ఇస్తూ ఉండండి. మనకి మంచి కాల్షియం అందుతుంది మన మొక్కలకి. నెక్స్ట్ వచ్చేసి నేను 2 లీటర్ వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకున్నాను. క్వాంటిటీ మీకు గుర్తుంది కదా అండి. 1/2 లీటర్ మజ్జిగకి నేను 2 లీటర్స్ వచ్చేసి నార్మల్ వాటర్ తీసుకుంటున్నాను. మీరు అదేవిధంగా 1 లీటర్ మజ్జిగ తీసుకున్నారంటే మాత్రం 4 లీటర్ వాటర్ తీసుకోండి. మరి చిక్కగా కూడా ఇవ్వకండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఫర్మెంట్ చేసుకుంటున్నాను. మన మజ్జిగని వాటర్లో మిక్స్ చేసేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలండి. దీన్ని చూస్తున్నారు కదా, ఇది మొత్తము నేను వాటర్లో వేసేసుకుంటున్నాను. వేసుకొని బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇది కిందకి పైకి కలిసే విధంగా మిక్స్ చేసేసుకోండి. ఈవినింగ్ టైం మాత్రం బాగా స్ప్రే చేయాలండి. స్ప్రే ఏ విధంగా చేయాలంటే ఇది బాగా తడిచిపోవాలన్నమాట. మనకి వర్షం పడితే కానీ ఎట్లా మొక్క నుంచి ఇలా నీళ్లు కారుతూ ఉంటాయో ఆ విధంగా స్ప్రే చేయాలండి. ఇది స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఆకులకి ఏమన్నా పెస్ట్ అతుక్కొని ఉన్నా సరే అది ఆకుల నుంచి ఆ వాటర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి స్ప్రేయర్ లేని వాళ్ళు ఏం చేస్తారంటే మనకి దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది కదా, ఎంటీ వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఎనీ బాటిల్ అయినా పర్లేదు, సన్నగా హోల్స్ పెట్టుకోవాలండి పిన్నిస్ తోటి. ఆల్రెడీ మన పాత వీడియోస్లో ఒకసారి ఉంటుంది, నేను హోల్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చూపించాను. బాగా సన్నగా హోల్స్ పెట్టుకోవాలన్నమాట. నేను వచ్చేసి స్ప్రేయర్ తీసుకుంటున్నానండి. స్ప్రేయర్లో వాటర్ పోసుకుంటున్నాను. స్ప్రేయర్ ఫుల్ అంటే దీనిలో ఏం అడ్డుపడేవి లేవు కాబట్టి నేను ఎటువంటి ఫిల్టర్ చేయట్లేదు. డైరెక్ట్ మనం వేసేసుకోవచ్చు. అడ్డుపడే ఉంటే మాత్రం మన స్ప్రేయర్కి అడ్డుపడతాయి కదా. నెక్స్ట్ వచ్చేసి స్ప్రే చేసుకుంటున్నానండి. స్ప్రే కూడా బాగా ఫోర్స్గా రావాలన్నమాట. వాటరు మనము షవరింగ్ ప్రాసెస్ కాకుండా బాగా ఫోర్స్గా ఉంటుందండి. అది అనేది సెలెక్ట్ చేసుకొని నేను మొత్తము ఫోర్స్గా కొట్టేస్తున్నాను అనమాట. ఆకులకి కాండంకి ప్రతి ఒక్క ప్లేస్ టచ్ అవ్వాలండి. ఈ వాటర్ అనేది ప్రతి ఒక్క చోట తడిచే విధంగా. అదే కదండి మనకి వర్షం పడితే ఏ విధంగా మొక్క మొత్తం తడుస్తుందో అదే విధంగా మొత్తం స్ప్రే చేయండి. ఫోర్స్గా స్ప్రే చేయండి. ఇలా స్ప్రే చేయడం వల్ల ఏంటంటే ఏమైనా పురుగులు అటాక్ అయినా సరే ఈ ఫోర్స్కి అనేది అవి చనిపోతాయి, కింద పడిపోతాయి. కాండము, ఆకులు, లేతగా వచ్చే చిగుర్లు ప్రతి ఒక్కటి తడిచే విధంగా స్ప్రే చేసుకోవాలి. మీ దగ్గర స్ప్రేయర్ లేకపోతే అదే చెప్తున్నా కదండి, ఎంటీ బాటిల్కి సన్నగా హోల్స్ పెట్టుకోండి. సన్నగా హోల్స్ పెట్టుకొని దానిలో కూడా ఫోర్స్గా వచ్చేటట్టు
స్ప్రే చేసుకోవాలి. ఆల్రెడీ మన ఛానల్లో నేను వాటర్ బాటిల్ ఎలా స్ప్రే చేసుకోవాలో కూడా చూపించాను. చూడని వాళ్ళుంటే ఒకసారి వెళ్ళి చూడండి. బాగా తడిచే విధంగా స్ప్రే చేసుకోండి. ఈవినింగ్ టైం చేసుకుంటే బెటర్ అండి నన్ను అడిగితే. ఎందుకంటే ఈవినింగ్ టైంలో పురుగులు బాగా యాక్టివ్ అయిపోతాయి అన్నమాట. మార్నింగ్ టైం రావు అవి బయటకి. నెక్స్ట్ చెట్లని మనం పూల మొక్కల్ని ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. ఆకుల్ని తిరిగేసి చూస్తూ ఉండాలన్నమాట. ముందుకి వెనకకి తిరిగేసి చూస్తూ ఉండాలి. కొన్ని రకాల పెస్ట్లు అయితే మనకి కనిపించవు, అంటే కాండం కలర్లో కలిసిపోతాయి. చెట్టు మనకి వాడిపోయిందాక తెలియదు అనమాట. ఇది చాలామంది ఫేస్ చేసే ఉంటారు. ఫేస్ చేసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అసలు దీనికి పెస్ట్ ఉందా అన్నట్లు అనిపిస్తుంది. కాండం కలర్లో కలిసిపోతూ ఉంటుంది ఈ పెస్ట్. కాబట్టి బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలండి. మనకి టైం ఉన్నప్పుడల్లా నేను రెగ్యులర్గా బాగా టైం స్పెండ్ చేస్తానండి గార్డెన్లో. ఎందుకు అంటే మనం ఇంత ఇష్టంగా పూల మొక్కల్ని పెంచుకుంటున్నాము, అవి సడన్గా చనిపోయినాయి అంటే మనకి బాధ అనిపిస్తుంది. అలా కాకుండా ఉండాలంటే మనం ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలండి. ప్రతిదీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వలన ఏంటంటే ఆకులు పసుపచ్చగా మారుతూ ఉంటాయి. అంటే మనకి పాతవి ముదిరిపోయిన ఆకులు పసుపచ్చగా మారితే ఏం పర్లేదండి, అవి అయిపోయినట్టు. లేతగా వచ్చే ఆకులు కూడా పసుపచ్చగా వస్తున్నాయి అని ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఉండాలంటే కూడా ఈ ఫర్టిలైజర్ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాండం బలంగా రావడానికి దీనిలో కాల్షియం ఉంటుంది కదండి. కాండం వచ్చేసి బలంగా మారుతుంది. కాండం బలంగా మారిందంటే మనకి ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. పువ్వులు ఎక్కువ వస్తాయి. చూడండి నేను ఏ విధంగా కొడుతున్నానంటే ఫుల్ మొక్క మొత్తం తడిచే విధంగా ఫుల్ ఫోర్స్గా కొడుతున్నానండి. చూడండి ఆ వాటర్ కూడా ఎట్లా వచ్చేస్తున్నాయో కిందకి. నెక్స్ట్ వచ్చేసి కుండీలో కూడా ఇచ్చేసుకోవాలండి. కుండీలో మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీ ఇవ్వండి. మనకి ఒక హాఫ్ మగ్ అయితే సరిపోతుంది. ఎక్కువ కూడా ఇవ్వకండి, ఒక హాఫ్ మగ్ అయితే సరిపోతుంది. ఇదే విధంగా అన్ని మొక్కలకి స్ప్రే చేసుకోండి. పూల మొక్కలకి, కాయగూరల మొక్కలకి, పండ్ల మొక్కలకి, అన్ని మొక్కలకి ప్రతి 15 డేస్కి ఒక్కసారి మాత్రం ఇది స్ప్రే చేస్తూ ఉండండి. నెక్స్ట్ వచ్చేసి కుండీలలో మట్టి భాగంలో కూడా ఇస్తూ ఉండండి. మాకు ఎటువంటి పెస్ట్ లేదు అని అనుకోకండి. పెస్ట్ ఎలా అటాక్ అవుతుందో మనం చెప్పలేము. అదేవిధంగా పెస్ట్ అటాక్ అయిందంటే మొక్కలు సడన్గా వాడిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఇది అనేది మనం ఫేస్ చేయక ముందు నుంచే మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అన్ని రకాల పూల మొక్కలకి, అన్ని రకాల పండ్ల మొక్కలకి, అన్ని రకాల కాయగూరల మొక్కలకి ఇది మనం స్ప్రే చేసుకోవచ్చు. ఇవన్నీ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల మన మొక్కల్ని మనం సేవ్ చేసుకోగలుగుతామండి. చూస్తున్నారు కదా, ఇంత ఇష్టంగా పెంచుకునే మొక్కలు సడన్గా వాడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఇలా జరగకుండా ఉండాలంటే మాత్రం మనం రెగ్యులర్గా ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. మీకు ఎటువంటి గార్డెనింగ్ సంబంధించిన డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఈ ఫర్టిలైజర్ నచ్చిందా లేదా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఇంట్లో ఏ పూల మొక్కలు పెంచుకుంటున్నారు, వాటికి ఎటువంటి పెస్ట్ అటాక్ అయింది అని ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ముఖ్యంగా మందారం మొక్కలకి మాత్రం పెస్ట్ చాలా తొందరగా అటాక్ అయిపోతుందండి. మనం చెప్పలేము. ఈరోజు చూస్తే చాలా హెల్తీగా ఉంటుంది, నెక్స్ట్ డే చూస్తే మాత్రం కంపల్సరీగా పెస్ట్ అనేది అటాక్ అవుతుంది. ప్లీజ్ అండి, కొత్తవారు మన ఛానల్ని చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మన పాత ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేయండి. నేను అన్ని ఆర్గానిక్ వీడియోసే చేస్తున్నానండి, ఆర్గానిక్ ఫర్టిలైజర్సే చూపిస్తున్నాను. మీకు వీడియోస్ కానీ నచ్చితే ట్రై చేయండి. హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.